నమస్తే. బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ పార్టీలో చేరారు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. ఆయన మాజీ మంత్రి, దాంతోపాటుగా 2 ప్రధానమైన పార్టీలో ఆయన పనిచేశారు. బీఆర్ఎస్లో కీలకంగా పనిచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు అండ్ రీసెంట్గా జాతీయ పార్టీ బీజేపీలో కూడా సీనియర్ నాయకుడిగా కంటిన్యూ అయ్యారు. మొన్న ఆందోళన నుంచి పోటీ చేశారు. కట్ చేస్తే బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. సో అందరికీ కొంత ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. కారణాలు ఏంటి, ఎందుకు ఆయన ఆ పార్టీలో జాయిన్ కావాల్సి వచ్చింది? మాట్లాడదాం. నా ముందు బాబు మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సో సూటిగా చెప్పండి, ఏమైంది బాబు మోహన్కి అనాల్సిన ప్రశ్న చాలా మంది నుంచి వస్తున్నది. ఎందుకు మీరు ప్రజాశాంతి పార్టీని ఎంచుకున్నారు? బీజేపీ, ఒకప్పుడు తెలుగుదేశం, తర్వాత బీఆర్ఎస్, ఇన్ని పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. ఎక్కడికి వెళ్ళినా వందల వేల మంది జనం మీ దగ్గరికి వస్తారు. మీరెందుకు ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అయ్యారు? ఏమైంది అనే వాళ్ళని కొంచెం లోకజ్ఞానం తెలుసుకోమనండి. లోకజ్ఞానాన్ని ఇక్కడ బ్రెయిన్ కొంచెం పనిచేసేటట్టు పెట్టుకోమనండి. ఎందుకంటే టీడీపీ బీజేపీ ఒకటే. నేను 2 కండవలు వేసుకొని అటు బీజేపీ నరేంద్రకు ప్రచారం చేసినా, నాకు ప్రచారం చేసుకున్నా, ఆయన ఎంపీ, నేను మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసాను సంగారెడ్డి జిల్లాలో. ప్లస్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా బీజేపీ టీడీపీ ఒకటే. కలిసి పోటీ చేసినాయి, కలిసి పదవులు చేసినాయి. స్టేట్లోనేమో బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసింది, టీడీపీ మళ్ళీ కేంద్రానికి సపోర్ట్ చేసింది. ఓకే. సో ఆ ఈక ఒకటి, ఈ ఈక ఒకటి, 2 కోడికలేనా అని అంటే ఏమైంది అన్నటోళ్ళకు ఒక చెంపద పెళ్ళు అనిపించాలి. అసలు ఇది వేరు అది వేరు కాదండి. ప్రధానమంత్రులు మారొచ్చు, పార్టీ సేమ్. పెద్ద పార్టీలు కదా అంటున్నాను. ఇదెందుకు పెద్దది కాదు? కేఏ పాల్ గారు ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? ఆ మూర్ఖులకి అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఈయన ఫ్రెండ్, కేఏ పాల్ గారి ఫ్రెండ్. ఓకే. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందు వరంగల్, ఖమ్మం తీసుకొచ్చాడు. ఆయన్ని తెలుసా మీకు? అవును, తెలుసు. హోలీఫీల్డ్ ఎవరు? ప్రపంచ బాక్సర్. ఈడెవడన్నా పోయి పిలిస్తే వచ్చాడు ఆయన? కేఏ పాల్ గారు రమ్మంటే వచ్చాడు. అది కూడా ఆయన సొంత ఫ్లైట్లో. 2 ఫ్లైట్లు, ఒక హెలికాప్టర్, ఒక ఫ్లైట్ ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు మీకు ఏమైంది అన్నోడల్లో ఏ దేశం ప్రెసిడెంటు? ఇప్పుడు చైనాకు పోదామా? ఏ దేశానికి పోదాం చెప్పండి? కేఏ పాల్ గారిని పిలిచి గౌరవిస్తారు. పిలిస్తే వస్తారు. ఈ ఎదవలు పిలిస్తే వస్తారా? ఎట్లా చిన్నోడు కేఏ పాల్ గారు. ఆయనకు ఈ పిచ్చకుంట రాజకీయాలు తెలియదు. దేవుని వాక్యం, దేవుడు ఏమి చెప్పితే అది ప్రసంగించిండు. అది ఆయన దేవుడి బిడ్డగా, దేవుని సేవకుడుగా మాట్లాడేటప్పుడు ఒక పూనకంలో అబద్ధాలు చెప్పకుండా, తప్పులు మాట్లాడకుండా, దేవుడు ఏమి మాట్లాడిపిస్తే అది మాట్లాడిండు, దేవుడే అన్నట్టుగా అనుకునే వాళ్ళు చాలా. వాళ్ళు ఒక్క కులపోళ్ళు కాదు. ఓకే. క్రైస్తువును నమ్మిన రెడ్డీసు, కమ్మాసు, బీసీలు అందరూ. ఇప్పుడు కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తే మీకు ఎన్ని ఓట్లు వస్తాయి? చూడు, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఇట్లా చెప్తా, ఇప్పుడైతే చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు లెక్క పెడదాం అంటారా? లెక్క పెడదాం, తీయండి. మరి గతంలో ఆయన పార్టీకి మొన్న బై ఎలక్షన్ లో పోటీ చేశారు. వేరు. ఇక్కడ బాబు మోహన్ సార్, ఇక్కడ నాకుండేది నాకుంది, ఆయనకుండేది ఆయనకుంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? అంటే బ్రదర్, ఎందుకంటే నువ్వు నా సొంత బ్రదర్ కింద లెక్క. మనోవ్యాధికి మందు లేదు. మానసికంగా నేను టీఆర్ఎస్లోకి పోయినా, టీడీపీ, టీఆర్ఎస్ కూడా. ఎందుకంటే నన్ను ఆయన టీఆర్ఎస్ మంత్రిగా ఉండే, టీడీపీ మంత్రిగా ఉండే నన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేని చేసిండు. అదే ప్రేమ. ఓకే. ఎవరు? మనదే. మనదే. అదే ప్రేమతో బొమ్మది వస్తావరా అంటే పోయినా. అంతే తప్ప టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, 3 పార్టీలు నాకు ఒకటే. ఎందుకంటే మనోవేదన అన్నారు కదా మీరు. మనోవేదన బీజేపీ పార్టీ మనోవేదనకు గురి చేసింది, ఆత్మాభిమానాన్ని చంపింది. నేను ఆత్మాభిమానం దగ్గర ఎప్పుడైతే కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వకుండా ఏ తప్పు చేయలేదు. నేను భూములు కబ్జాలు పెట్టి అమ్ముకోలేదు.
లంచాలు తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసుకోలేదు, ఎవడి నెత్తిన చేతులు పెట్టలేదు, పదవులు ఇప్పిస్తానని ఎవడికి అన్యాయం చేయలేదు. నేను చేసిన తప్పేంటి అని అడుగుదామని పోతే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తీసేస్తే మీ పార్టీ మీ ఇష్టం, నేనేమన్నా తప్పు చేశానా, సారీ చెప్తా అని చెప్పడానికి పోతే కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినాను కదా నేను గప్చుప్గా బయటకు వచ్చేసిన. బీజేపీ అదును చూసుకొని 3వ రోజే ఓకే నేను అక్కడి నుంచి వచ్చిన, రిజైన్ అన్న, ప్రెస్ మీట్ పెట్టిన, అంతే. మనం కలిసినాం కదా అక్కడ ప్రెస్ క్లబ్లో. ఇది టీఆర్ఎస్ అప్పుడు మనం కలవాలి. ఇప్పుడు మొన్నది బీజేపీది. అది చెప్తా వినండి. ఇక నేను టీఆర్ఎస్ చెప్తున్నా. వద్దన్నా ఆయన అపాయింట్మెంట్ వేయలేదు. వచ్చినా నేను గప్చిప్గా ఉన్నా. 3వ రోజు నుంచి బీజేపీలు వెంటబడ్డారు. ఇదే లక్ష్మణ్, ఇంకా కొందరిగా అందరు ఉన్నారు మహానుభావులతో. నేను ఒకటే కండిషన్ పెట్టిన, అంటే నేను అసలు పాలిటిక్స్ వద్దని ఉన్నా అప్పుడు కూడా. ఇక వద్దు, మన వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి సినిమాలో యాక్టింగ్. హ్యాపీగా యాక్టింగ్ చేసుకున్నాను అనుకున్నా. అవును రమ్మంటున్నారు, అమిత్ షా గారు తీసుకురమ్మంటున్నారు, మనం పోవాలా, రేపు పొద్దున్నే పోవాలి, మనం మార్నింగ్ ఫ్లైట్కి రమ్మన్నాడు అని అంటే నేను పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదండి. సరే మీరు రమ్మంటున్నారు కనుక వస్తా. ఎందుకంటే నేను మీ కండవని మోసే ఉన్నా కదా 15 సంవత్సరాల నుంచి. ఓకే. కానీ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి నాకు. ఎందుకంటే నేను వరంగల్ జిల్లాలో పుట్టినా, మా నాన్న టీచర్ పని చేసిన, అక్కడ నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి, మా చుట్టాలు ఉన్నారు. వాళ్ళ కోరిక నేను ఆడ పోటీ చేయాలని. మీరు టికెట్ ఇస్తానంటే చేరతా. నిన్ను మించిన వాడు ఆడ దొరుకుతాడు మాకు, నువ్వు అది ఇది మా అదృష్టం ఇదృష్టం ఇవన్నీ అన్నారు. అని ఢిల్లీకి పంపేటప్పుడు నా పేరే లేకుండా పంపారు, ఎవడి పేరు పెట్టి. సరే అయినా కూడా నేను ఫీల్ కాలేదు. ఇప్పుడు ఇక నేను ఏ పార్టీలకు పోతా ఎందుకులే అని గప్చిప్పుకున్నా. ఇక 14 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు తిప్పి నన్ను ప్రచారాలు చేయించారు, బ్రహ్మాండంగా వాడుకున్నారు. కానీ అనుక్షణం నన్ను ఎప్పుడు బయటకు పంపాలో దాంట్లోనే ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఇక్కడ అసలు నాకు ఒక పిలుపు లేదు, మీటింగ్లు చెప్పరు, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము కూడా నాకు చెప్పరు, కాసులు కూడా ఇయ్యరు. నేను పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద నిలబడి కూడా వచ్చిన వరంగల్ పోయి మీటింగ్కి. ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ 3వ లిస్టులో టికెట్ ఇచ్చి నువ్వు పోటీ చేస్తావు చేయమన్నారు. 3వ లిస్టులో అండి నేను 3వ లిస్ట్ అంట. మళ్ళీ నా ఏమంటారు అది డి అంట నా కేటగిరీ. డి, ABCD అంట నేను. అందుకనే ఎలక్షన్ మొత్తం నా ఫోన్లో ఎవరు ఎత్తలేదు. ఏంటంటే డి తోటి ఎత్తాం, ఏబితోనే ఎత్తుతాం, ఏబీకే డబ్బులు ఇస్తాం. డబ్బులు ఇవ్వలేదు. 2 కోట్ల 3 కోట్ల కోట్ల వేలు చెప్పండి, అంతేనా? వేలే కోట్ల నుంచి వస్తాయి సార్. అసలు పలకరింపేది. సరే ఇదంతా అయిపోయిందా? అయిపోయింది. నేను ఎలక్షన్ వదిలేసిన, నేను వదిలేసిన కదా. వద్దు నేను అనవసరంగా పోరాటం, ఇది గెలటానికి కాదు, నన్ను ఓడగొట్టి నేను దిక్కులేని చేయడానికే, నన్ను అసలు ఎందుకు పనికిరాను చేయడానికే ఇదంతా పెట్టి 3వ లిస్టులో ఇవ్వటం, మళ్ళీ నాకు డి అని పేరు పెట్టడం, ఇవన్నీ వద్దు అని అయిపోయింది. నేను సైలెంట్గా ఉన్నా. కానీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల నుంచి మీరు అడిగారు కదా ప్రతిశాంతి ఎందుకు చేరాల్సి వచ్చిందని. 4 నెలల నుంచి ఒక ఫోన్ కాల్ కూడా లేదండి. నెంబర్ 1 నేను చేస్తే కూడా ఎత్తట్లేదండి. నెంబర్ 2 ప్రధానమంత్రి గారు 3 సార్లు వచ్చారు సార్, కనీసం ఇంటిమేషన్ లేదు. నడ్డా గారు వచ్చారు సార్, ఇన్ఫర్మేషన్ లేదు సార్. 4 సార్లు వచ్చారు ఆయన. అమిత్ షా గారు వచ్చారు, నాకు లేదు సార్. నన్ను పార్టీలో చేర్చుకునేది అమిత్ షా గారు. నన్ను ఎంత చక్కగా పలకరిస్తారు. बाबूजी आपका बारे में सुना, आप अच्छा लीडर है, नॉन करप्टेड लीडर है, आप 2 स्टेट्स में काम करना, आपका बारे में मालूम मुझे అన్నాడు. అలా అంటోండి వస్తే కనీసం ప్రోగ్రామ్ చెప్పరండి, ఉండాలి కదా మినిమం. ఇది కూడా కాదు. మొన్న ఆదిలాబాద్ వచ్చిండు, వచ్చిన తెల్లారే ప్రోగ్రామ్ ఎక్కడండి? సంగారెడ్డి సార్. సంగారెడ్డి నుంచే కానీ 3 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని. ఎట్లుంటుంది సార్ నాకు చెప్పండి. అంటే నన్ను అవాయిడ్ చేయడానికే కదా ఇదంతా. సరే ఇప్పుడు ఇదంతా ఆగండి.
మీరు మీ ప్రశ్నకు జవాబు రాలేదు. ప్రజాశాంతిలో వెయిట్ అయ్యో చేయనియండి నా కోసం, వాళ్ళ కోసం నేను 2 గంటలు వెయిట్ చేస్తాను. కానీ ప్రజాశాంతిలో ఎందుకు చేరాల్సి వచ్చింది, ఏమైంది బాబుమోహన్కి, దానికి ఆన్సర్ చెప్తున్నా. ఓకే, అవన్నీ అయిపోయినాయి సార్, పిలవలేదు, అయిపోయినాయి సార్. ప్రధానమంత్రి గారికి తెలియాలంటే నాకు 2 నెలల నుంచే నా వెంట పడుతున్నారు కేఏ పాల్ గారు. నువ్వు చేరు, నువ్వు అక్కడ మనం ఎలక్షన్లు అక్కడ పోటీ చేస్తున్నావు, నువ్వు వచ్చి కాకినాడ నుంచి పోటీ చేయి, గాజువాక నుంచి పోటీ చేయి అని నాకు ప్రెషర్ చాలా రకాలుగా. ఇక అసలు బీజేపీకి రిజైన్ చేసిన కాడ నుంచి ఇంకా ఎక్కువైనాయి. నా కోసం వచ్చి కూర్చున్నారు. ఏదో నాకు మోడీ గారు వస్తున్నారు, సంగారెడ్డికి వస్తుంటే కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇక నేను ఈ పార్టీలో ఉండటం వేస్ట్. వాస్తవమే. ఇంత తలవంపులతో నేను పిలవకపోతే ఆమె అట్లా పడి ఉండాల్సి ఉండే అన్నాడు ఒక వెధవ ఫోన్ చేసి నాకు. పడి ఉంటానండి నేను బాబుమోహన్. ఏం తక్కువ సార్ బాబుమోహన్కి? మీరు మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుక్కొని బతికిందా నేను మీ పార్టీని? ఉండొచ్చు కదా అట్ట, మామూలుగా ఉండి 5 సంవత్సరాలు అట్నే ఉన్నా కదా సార్ నేను, ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఉండాలట. అంటే ఈసారి కూడా ఎంపీ టికెట్ ఇవ్వట్లేదు, అక్కడ ఇద్దరిని పని చేసుకోమని పంపారు. అవును, కనుక ఇక ప్రధానమంత్రి గారు వస్తే కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు, ఇంటిమేషనే లేనప్పుడు ఇక ఉండటం అనవసరం. ఏం చేద్దాం, కేఏ పాల్ గారు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అనుకున్నా. ఫోనే వచ్చింది, బాబుమోహన్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలరా అని. కాకినాడదే, నువ్వు ఏదో ఒకటి చెప్పు, కనీసం నాకు ప్రచారానికి వస్తావా రావా, నువ్వు అందరికి పోయినావు అంటే. ప్రచారానికి డెఫినెట్గా వస్తావు సార్ అన్న, డెఫినెట్గా వస్తావు కదా, వస్తా. మరి వరంగల్లో పోటీ అది మనం మాట్లాడుకుంటాం, నేను చేయడానికి రెడీ సార్ అన్నా. అంటే ఇప్పుడు కేఏ పాల్ పార్టీ నుంచి మీరు వరంగల్ ఆగండి సార్ అన్నాను. మళ్ళీ వచ్చిన మళ్ళీ పొద్దున్న అర్జెంటుగా రా అని ఫోను. నేను ఎక్కడో ఉన్న కీసర్ దగ్గర ఏదో ఒక ఫంక్షన్కి పోయి, ఒక బర్త్డే ఫంక్షన్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపది, రమ్మటి బాగా మేక ఉరికి తిని ఉరకంగానే కూర్చొని పెట్టి ప్రెస్ వాళ్ళని పెట్టుకుని ఉన్నాడు. ఓకే, ఏంటి చెప్పు, నాకు ప్రచారానికి వస్తున్నావా లేదా? వస్తున్నా. నువ్వు కండ వేసుకుంటావు కదా, ఎందుకు వేసుకోను? కండ వేసుకోకపోతే మీకు ప్రచారం ఎట్లయితే? ఇప్పుడే వేసుకో అన్నారు కదా, తక్కువ కాదు పట్టుకొని ఉన్నాడండి రెడీగా. సరే, ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి, నేను 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ ఆయనకి. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చినా ఆయన బ్రదరు నేను ఎప్పుడు ఫ్రెండ్స్, అందుకు ఇక ఇవన్నీ ఉన్నాయి. అందుకని 30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్. ఓకే, అందుకని చేరినాము. ఇంకా నోటిఫికేషన్ రావాలా, ఇక అన్ని పార్టీలు ఇంకా క్యాండిడేట్ అని ఇంకా అందరికీ చెప్పి జాయిన్ అయ్యారా మీరు? ఇంట్లో బయట అందరికీ అసలు ఏది సార్, నేను ఎవరు బర్త్డేకి పోయి అడిగిపోతే గబక్కన చేస్తే అది నేను ఎవరికి చెప్పినా అప్పటికప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకు సర్వ హక్కులు ఉన్నాయి నా మీద. బాబుమోహన్ అంటే ఒక ఫిగర్, ఒక ఐడెంటిటీ, ఒక ఇది ఎంత ఉన్నది. సింపుల్ గా వెళ్ళి ఒక పార్టీలో జాయిన్ అవ్వడము, సింపుల్ గానే జాయిన్ అవ్వాలి. మరి వీడియో చూస్తే నా పార్టీ గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు నాకు ఫోన్ చేస్తాడు కానీ వేరే విషయం. నువ్వు ఫ్రెండ్ అంటే నాకు చెప్పిండు. ఓవరాల్ గా ఆలోచించినప్పుడు ఎట్లాంటి సంకేతాలు? నా దృష్టిలో ఆయన చిన్నోడు కాదు సార్. మీరు మోడీ గారి కంటే కూడా పెద్దోడే, మోడీ గారి కంటే కూడా పెద్దోడే. కేసీఆర్లు, రేవంత్ రెడ్డిలు ఆయన ముందు ఆఫ్టర్ ఆల్. ఒక్కసారి ఊహించుకోవాలా, రేవంత్ రెడ్డి కూడా ఎవరి వల్ల అయిండో సీఎం, ఆయన గుండెకాకి తెలుసు. ఎప్పటికీ మీరు ఈ ప్రజాశాంతి పార్టీలోనే ఉంటారు అని ఏమండి మనుషులు ఎప్పటిదాకా ఉంటామో గ్యారంటీ లేదు సార్. రేపు ఉంటావా, గ్యారంటీ ఉందా, నీకు సర్టిఫికేట్ ఉందా? అయిపోయాయి, మనమే గ్యారంటీ లేదు. రేపు ఇది పార్టీలు పోటీలు పెంచకుంటాయి సార్. ఇది నా వృత్తి కాదు, మళ్ళీ చెప్తున్నా. ఓకే, నా వృత్తి సినిమా యాక్టర్. 7 సినిమాలు చేస్తున్నాను హ్యాపీగా. ఒక సినిమా తమిళ సినిమా చేస్తున్నాను, అది అన్ని భాషల్లో చేస్తున్నారు. అన్ని భాషల్లో ఏ భాషకు ఒక్కొక్క భాష నుంచి ఒక్కొక్కడే వానికి ఆ క్యారెక్టరు. నేను అన్ని భాషల్లో నా క్యారెక్టర్ నేనే. ఇది 400-600 దేశాల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఓకే, కీ రోల్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం, నైస్ మీటింగ్. మంచిగా ఇంకో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బాబుమోహన్ గారితో ఇంటర్వ్యూ. మన తొలి వెలుగు.